హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథాస్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన 'జానకి విముక్తి' పార్ట్ 9. వెంకట్రావు ఆగ్రహంగా మొదలుపెట్టాడు. బుద్ధి లేకుండా వాడితో పోయి అక్కడ కూర్చున్నావు. ఒక రోజా, 2 రోజులా? 3 నెలలు చూశాను. ఎంతకీ రాకపోతే ఏం చేయమంటావు? తీసుకుపోయిన వాడికి మర్యాదగా తీసుకొచ్చి అప్పజెప్పాలన్న జ్ఞానమేమన్నా ఉందా? అన్నీ మొఖం మీద అడుగుదామనుకున్నాను నీ అన్నని. ఎందుకులే వాడి నోట్లో నోరెట్టడమని ఊరుకున్నాను గాని, ఎవరి పాపం వాళ్ళే అనుభవిస్తారు. ఇంకోళ్ళని ఉసూరు పెడితే ఊరికే పోతుందనుకున్నావా? అసలు నాకో మాట చెప్పు. నీ అన్న రమ్మంటే మాత్రం వెనుకపడి వెళ్ళటమే. నా కాపురం వదిలి నేను నీతో వస్తానా అని నువ్వు గుమ్మంలోంచి వెనక్కి తిరిగి ఇంట్లోకి వస్తే ఎంత పరువుగా ఉండేది. నాకు వాడి చెంప మీద చెరిచినట్టయ్యేది. నోరు మూసుకుని అవతలికి పోయేవాడు. నేను అరుస్తూనే ఉన్నానే వెనకాల లోపలికి రమ్మని. కట్టుకున్న భర్త మాట కన్నా అన్న మాటే ఎక్కువైంది నీకు. అన్నే ఉద్ధరిస్తాడు అనుకున్నావు పాపం. అలాగైతే పెళ్ళెందుకు చేసుకున్నావు? జానకికి దుర్భరంగా ఉంది అన్నని తిడుతూ ఉంటే వినడం. ఈ మనిషి అక్కడ తనతో అన్నదేమిటి? జరిగిందేదో జరిగింది, మరిచిపోదాం. ఇక నుంచి సుఖంగా ఉందాం అన్న మనిషి మళ్ళీ ఆ సంగతులన్నీ తవ్వి పోట్లాటకు దిగుతున్నాడు. తనేమైనా అంటే ఇదంతా ఎక్కడికి తేలుతుందో తెలియంది కాదు. నాకు తెలియక అడుగుతాను. చదువు కూడా మొదలుపెట్టావు. కాపురం వదిలేసుకోవాలనే. అవన్నీ మర్చిపోదామన్నారు మీరే అంది ఏడుపు కంఠంతో. మర్చిపోవాలంటే మర్చిపోయేలాగా చేశావా? ఎంత మర్చిపోదామన్నా అదంతా గుండెల్లో కెలకేస్తోంది తెలుసా? ఆడవాళ్ళంతా నీలాగా చీటికి మాటికి కాపరాలు వదిలేసి పోతే ఇక లోకం నిలబడ్డట్టే. మా అమ్మకి 14వ ఏట పెళ్ళయిందట. ఏడాదికొకసారి కూడా పుట్టింటికెళ్ళేది కాదట. అత్తింట్లో వాళ్ళు ఎంత చెప్తే అంతే. అలా అత్తింటిని ఆని పట్టుకుని కాపురం చేసింది. జానకి ఆ మాటలేవీ కొత్త కాదు. కానీ ఈ స్థితిలో, ఈ పూట, ఈ రాత్రి ఇక రాదేమోననుకున్న తను వచ్చిన తరువాత కూడా అతని నోటి నుంచి పాత మాటలే వినడం, కాలచక్రం వెనక్కి తిరగటం ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు జానకి. తను రావడం భర్తకి చాలా ఆనందంగా ఉంటుందని, తను లేని రోజులన్నీ ఎంత విచారంగా గడిపాడో చెప్పి, ఇంకెప్పుడూ వెళ్ళకేం జానకి అంటాడేమోనని, అతను అంత ఆప్యాయంగా ఎన్నడూ మాట్లాడడని కాదు ఆ ఆశ. ఎప్పుడైనా అలాగా మాట్లాడతాడేమోననుకుంది. అంత మారిపోతాడేమోననుకుంది. నేను మారిపోయానని కూస్తే చాలు కాకి కోకిలవుతుందనుకుంది జానకి. పోనీ వెళ్తే వెళ్ళావు. 2 రోజులో 3 రోజులో ఉండి వచ్చేస్తే ఎంత మర్యాదగా ఉండేది. జానకి వెళ్ళిపోయినప్పుడు 4, 5 రోజుల్లో వచ్చేస్తుందని, రాగానే ఇంట్లోకి రానివ్వకుండా ఒక పూటంతా గుమ్మం అవతల నించోబెట్టాలని కలలు కంటూ ఎదురుచూశాడు ఆ భర్త కొన్నాళ్ళు. పాపం ఆ ముచ్చట తీరనే లేదతనికి. చదువు కూడా మొదలుపెట్టావు. అదే ఆశ్చర్యం నాకు అని బరితెగించిన మనిషైపోయినట్టు జానకిని ఆశ్చర్యంగా చూశాడు. నువ్వింత తెగతెంపులు చేసుకున్నావని తెలిస్తే నేను అలాగే చేసేవాణ్ణి. ఆడదానికే లెక్క లేకపోతే మగాడికేంటి? మా అమ్మ ఎంత పట్టుపట్టిందో రెండో సంబంధం కుదిర్చేస్తానని. నేనంత తొందరపడ్డానా? మళ్ళీ మళ్ళీ చేసుకుంటే ఏమయ్యేదానివి? ఎన్నాళ్ళు చూస్తాడు నీ అన్న బతుకంతా ఈ గొడవ? ఆ గడప పట్టుకు తిరగవలసిందేగా. పైవాళ్ళకేం నొప్పి కాపురాలు విడదీయాలని ఎన్ని కబుర్లన్నా చెప్తారు. మంచి చెడ్డ గ్రహించుకునే జ్ఞానం ఆడదానికి ఉండాలి. 3 నెలల నుంచి ఈ మాటలు, ఈ వాతావరణం ఇదంతా మర్చిపోయింది జానకి. ఇంటర్ పుస్తకాలు చదువుకోవడం, నవలలు చదువుకోవడం, ఇంట్లో పనులు సంతోషంగా చేసుకోవడం, అన్నయ్యతో మాట్లాడుతూ తిరగడం, చీకు చింత లేకుండా విశ్రాంతిగా పడుకుని నిద్రపోవటం. అసలు తనకి పెళ్ళయిందన్న సంగతే మర్చిపోయింది బోలెడు సార్లు. నిన్న మధ్యాహ్నం దాకా కూడా అక్కడ అలాగే ఉంది నిశ్చింతగా. అదంతా ఏ లోకం సంగతో అన్నంత దూరమైపోయినట్టు అనిపిస్తోందిప్పుడు. అతనితో మాట్లాడాలని లేదు. అతని మాటలు వినాలని లేదు. అతను లేని చోట ఒంటరిగా పడుకుని నిద్రపోవాలనిపిస్తోంది. శరీరం అలసటతో తూలిపోతోంది. నిజం చెప్పు, నేనేమీ అనుకోనులే.
చదువెందుకు మొదలుపెట్టావు? ఇక్కడికి రావద్దనుకున్నావు కదూ! మీ అన్న బాగా నూరిపోస్తే అదంతా బాగా ఎక్కినట్టుంది. అన్నగారి పాదాల దగ్గర పడి ఉందామనుకున్నావేమో! ఒకరి పాదాల దగ్గర పడి ఉండదలుచుకుంటే చదువు మొదలెట్టడం ఎందుకు? అంది జానకి చప్పున రోషంగా. దిమ్మెరపోయాడు వెంకట్రావు. వెంటనే మాట్లాడలేకపోయాడు. జానకి ధోరణి కొత్తగా ఉందని ఎప్పుడో పసిగట్టాడు కానీ, ఇంత ఎదిరించి సమాధానం చెప్పగా వినడం ఇదే మొదలు. అయితే చదువుకుని ఉద్యోగం చేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావన్నమాట. అయితే మొగుడెందుకు? నాతో ఎందుకొచ్చావు? అన్నాడు వెటకారంగా. తనని నమ్మి వచ్చిన ఆ భార్యతో అప్పుడు మాట్లాడవలసిన మాటలా అవి? అప్పుడు గాకపోతే ఎప్పుడు మాత్రం మాట్లాడవలసిన మాటలవి? జానకి ఎటన్నా పరిగెత్తుకుపోవాలనిపిస్తోంది. ఎంత దూరం నుంచో, ఎన్ని సంవత్సరాల నుంచో ఊహ తెలిసినప్పటి నుంచి ఎక్కడికో, ఎందుకో తెలియని సుదీర్ఘమైన ప్రయాణం చేసి చేసి వచ్చి హఠాత్తుగా పెద్ద అగాధంలో పడిపోయినట్టుగా ఉంది. దిక్కు లేకుండా, ఒంటరిగా, నిస్సహాయంగా కారెడులో చిక్కుకున్నట్టుగా ఉంది. పెద్ద కంఠంతో బోరున ఏడవాలనిపిస్తోంది. నీరసంగా గోడకి తల అంచి కళ్ళు మూసుకుని కూర్చుంది. వెంకట్రావు కొంచెం సేపు మాట్లాడకుండా జానకిని పరికిస్తూ కూర్చున్నాడు. మా అమ్మ ఇంట్లో లేదని అబద్ధం చెప్పానంటే ఎందుకు చెప్పాననుకున్నావు? నువ్వొస్తే మనం సుఖంగా ఉండొచ్చనే కదా! అన్నాడు కొంచెం కొత్త కంఠంతో. జానకి ఆ మాటలు వినపడ్డాయో లేదో, నచ్చాయో లేదో వెంకట్రావుకి అంతు చిక్కలేదు. జానకి ఏమన్నా జవాబు చెబుతుందేమోనని కాసేపు చూసి చటుక్కున మంచం మీద నుంచి లేచి జానకి పక్కకి వచ్చి ఆనుకుంటూ కూర్చున్నాడు. జానకి ఉలిక్కిపడి పక్కకి జరగబోయింది. కావలించుకోబోయాడు. అయిష్టంగా అతని చేతులు తోసేసింది. ఇంకా కోపమేనా? అన్నాడు నవ్వు తెచ్చుకుని. అబద్ధం చెప్పానని కోపం తెచ్చుకున్నావు కానీ నా మనసులో ఏముందో నీకక్కర్లేదన్నమాట. అంతేలే న్యాయం. కోపం వస్తే ఏదో అనేస్తాను కానీ నువ్వు లేకపోతే ఒక్కరోజన్నా ఉండలేను. ఎన్ని రోజులైపోయిందో నువ్వు లేకుండా. నాకు ప్రేమ లేదనే అనుకుంటావు నా మీద. కానీ నా మనసు నీకేం తెలుసు? ప్రేమ లేకపోతే నీకోసం మీ ఊరెందుకొచ్చాను? జానకి కొంచెం ఆశ్చర్యంతో కళ్ళు వాల్చుకుని మౌనంగా వింటోంది అతని మాటలు. నువ్వు నమ్ముతావో లేదో కానీ మా అమ్మ 2, 3 సంబంధాలు మాట్లాడేసింది. వాళ్ళందరూ బోలెడు కట్నాలిచ్చేవాళ్లే. కట్నాలేనా ఎంతెంత సామానో పెడతామన్నారు. ఈ రోజుల్లో ఆడపిల్లల్ని విరగడ చేసుకోవటం మాటలా? కొండ మీద కోతినిమ్మంటే తెచ్చి ఇవ్వలసిందే. ఎవడి కోసం ఇస్తారు? అందగాడు, గుణవంతుడు, ఉద్యోగస్తుడు దొరకొద్దా వాళ్ళకి? వాళ్ళ బాధ వాళ్ళది. రోజు ఎవడో ఒకడు ఇంటి చుట్టూ తిరిగి ప్రాణాలు తీసేవాళ్ళు. నేను లొంగాననుకున్నావా? గట్టిగా చెప్పేశాను. మా అమ్మకి నేను అలాంటి వాణ్ణి కాదని. నీ ప్రేమ లేకపోతే ఈ పాటికి రెండో పెళ్లి చేసేసుకుని కొత్త భార్యతో ఉందునా లేదా? నేనలా చేశానా చెప్పు? జానకి చెంపలు తడిసిపోతున్నాయి. తల వాల్చేసుకుంది. మా అమ్మ 2 రోజులు అన్నం తినలేదు తెలుసా నా మీద కోపం వచ్చి. పోనీ జానకి కూడా కాపురానికి వస్తానంటే దాన్ని కూడా ఏలుకుందువు గాని మొగుడికి తప్పేంటి? నువ్వు రెండో పెళ్లి చేసుకోవలసిందే అని పట్టుబట్టింది. నేను ఒప్పుకున్నానా చెప్పు? ఎవరికోసం ఆగాననుకున్నావు? బుట్టెడు దుమ్ములో వెంకట్రావు విసిరిన ప్రేమ నా మనసు నీకోసం అనే మూడో రెండో మాటలు మెత్తని పూలరేకుల్లాగా మెరిశాయి జానకి మనసులో. వాటి కోసం దుమ్ములో చేతులు పెట్టడానికి సంకోచం కలగలేదు. తనని తీసుకురావాలనే కదా అబద్ధం చెప్పాడు. తన మీద ప్రేమ లేకపోతే వదిలేసి ఊరుకుంటాడు కానీ రమ్మని ఎందుకు పిలుస్తాడు? కొడుకుని రెండో పెళ్లి చేసుకోమని పట్టుబట్టే రకమే తల్లి. కొడుకు అంగీకరిస్తే ఈ పాటికి ఆ పని అయ్యేదే. అందులో అబద్ధం లేదు. ఈయన ఒప్పుకోకబట్టి గాని తన మీద ప్రేమ లేకపోతే ఈ పాటికి అలా జరిగేదే కదా! వెంకట్రావు నోరు తెరిస్తే అబద్ధాలాడతాడని జానకి తెలీదు, ఊహించదు, నమ్మదు. రెండో పెళ్లి ప్రయత్నాల్లో తల్లి ఎంత ఆరాటపడిందో అంతకన్నా 10 రెట్లు ఆశపడ్డాడు వెంకట్రావు. మళ్ళీ పెళ్లి, మళ్ళీ కట్నం, మళ్ళీ లాంఛనాలు, మళ్ళీ కార్యం గది, మళ్ళీ అత్తగారింట్లో మనుగుడుపులు.
అవన్నీ తలుచుకుని తల్లకిందులయ్యాడు. ఈసారి వెండిపళ్ళెం ముందే పెట్టించుకోవాలి అన్నాడు తల్లితో హాస్యానికన్నట్టు. ఈసారి కూడా అంత తెలివిమాలిన పని చేస్తావా నువ్వు? అనాలి గాని అవన్నీ ముందే అప్పచెప్పాలని చెప్పను అంది తల్లి. వెంకట్రావు అనేవాడే. వెనకాల పెద్ద పులిలాంటి బామ్మర్ది కోటికి ఇచ్చి ఉద్యోగం ఊడగొట్టించి జైల్లో తోయిస్తాడనే జంకే లేకపోతే, జానకిని తీసుకొచ్చి బామ్మర్దికి గర్వభంగం చెయ్యాలనే పట్టుదలే లేకపోతే, ఇంత తొందరలో జానకి కోసం వెళ్ళేవాడు కూడా కాదు. అంత మక్కువ జానకంటే. వెంకట్రావుని వెంకట్రావే అర్థం చేసుకోలేడు. జానకేం అర్థం చేసుకోగలదు? ఇంకా కోపమే అన్నాడు మళ్ళీ మీద పడబోతూ. ఉండండి, నన్ను ముట్టుకోవద్దు అంది జానకి మొహం చిట్లిస్తూ. చెంప మీద కొట్టినట్టు అదిరిపడ్డాడు. మరి నాతో ఎందుకొచ్చావు అన్నాడు దెబ్బలాటే దిగబోతున్నట్టు. జానకి మాట్లాడలేదు. కేకలేస్తే ఏమన్నా భయపడుతుందేమో అనుకున్నాడు కానీ భయపడినట్టు కనపడలేదు. ఎప్పట్లాగే గోడకి తలానించి ఏమీ చలనం లేకుండా అలాగే కూర్చుంది. ఇష్టం లేని దానివి ఎందుకొచ్చావేంటి అన్నాడు మళ్ళీ కొంచెం తగ్గి. నాకు నీ మీద ప్రేమ కాబట్టి నీకు నా మీద ప్రేమే అనుకున్నాను అని మొహం వాల్చుకుని చాలా విచారపడుతున్నట్టు కూర్చున్నాడు. కొంతసేపటికి తలెత్తి నేను మంచివాణ్ణి కాదనుకుంటున్నావు కదూ జానకి అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది జానకి. మబ్బులమయమైన ఆకాశంలో తటాలున ఒక మెరుపు మెరిసినట్టు జానకి మనసులో ఒక ఆనంద తరంగం పరిగెత్తింది. జానకి అని అతను 4-5 సార్లు పిలిచి ఉంటాడు పెళ్ళయ్యాక ఇప్పటికి. నాతో అబద్ధం ఎందుకు చెప్పాలి అంది అప్రయత్నంగా మళ్ళీ. కన్నీళ్లు పొంగాయి. ఈసారి జానకి మాటల్లో కోపం లేదు. అలా చెప్పకపోతే నువ్వు వస్తావా నాతో? ఎందుకు రాను మీరు పిలిస్తే? అలాగే వచ్చావనుకో పోనీ. జానకి మొహం ముడిచేసుకుంది. అబద్ధం చెప్పానంటావు కానీ నీకోసమేగా చెప్పింది. నా కోసం ఇంకోలాగా చెప్పకూడదా అందామనుకుంది కానీ అనలేదు, మాట్లాడలేదు. కాసేపు చూసి నీకిష్టం లేకపోతే సరేలే, నిన్ను ముట్టుకోను. ఎన్నాళ్ళైనా సరే నేను ఎలాంటి వాణ్ణో అప్పుడే తెలుస్తుంది నీకు అని వెంకట్రావు జానకి పక్క నుంచి లేచిపోయి 2 నిమిషాలు మంచం మీద కూర్చున్నాడు. కాసేపు చూసి లైట్ ఆర్పి పడుకున్నాడు. జానకి అలాగే కూర్చుని ఉంది. పడుకో, ఎందుకలా కూర్చుంటావు? రాత్రి రైల్లో కూడా నిద్రపోలేదుగా అన్నాడు. జానకి కష్టసుఖాలు తనెంతో శ్రద్ధగా పట్టించుకుంటున్నట్టు. జానకి చాలాసేపు అలాగే కూర్చుని తనకు తెలియకుండానే చాప మీదకి ఒరిగింది. అంత నిద్రమత్తులో కూడా జానకి ఆలోచనలు అతన్ని గురించే సాగాయి. అతని ప్రవర్తన మార్పుగానే కనపడింది. మొదట కోపం ఆపుకోలేక ఆ మాటలన్నీ అడిగాడు కానీ అతనికి తనంటే ప్రేమేనని మనసు హామీ ఇస్తోంది. భర్తతో తను చాలా అగౌరవంగా ప్రవర్తించి నట్టని అనిపించింది. జానకి లేచి వెళ్ళి అతని పక్కన పడుకుందామనుకుంది. కానీ మనసుకేమీ ఉత్సాహం లేదు. నిజం ఇష్టం లేదు. ఎంతసేపు గడిచిందో జానకి నిద్ర పట్టేసింది. వెంకట్రావు పిల్లిలాగా మంచం దిగి జానకి పక్కన పడుకోబోతుంటే జానకి అదిరిపడి లేచింది. అతనని గ్రహించింది. చొరవగా కావలించుకుంటున్నాడు. విదిలించలేకపోయింది. తన అయిష్టం మళ్ళీ ప్రదర్శించలేకపోయింది. నేనంటే నిజంగా నీకిష్టం లేదా? చెప్పు, చచ్చిపోతాను. చెప్పు, ఇంకా కోపంగా ఉందా? నువ్వు నాతో మాట్లాడకపోతే నేనెందుకు బ్రతకటం చెప్పు అంటున్నాడు మెత్తగా. జానకి చాలా జాలేసింది. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా అదంతా మనసులో పెట్టుకుంటే ఏం బాగుంటుందనిపించింది. మోకాళ్ళ మీద తల పెట్టుకుని అలాగే కూర్చుంది. ఏంటి మాట్లాడవేం? అంత కోపం ఎందుకు చెప్పు అంటూ మళ్ళీ మీదపడి కావలించుకున్నాడు. జానకి మళ్ళీ దుఃఖం వచ్చింది. నెమ్మదిగా అతని భుజాల చుట్టూ చేతులేసింది. జానకి అతని మీద ఆపుకోలేని ప్రేమ కాదు, ఆమె శరీరానికి కాంక్ష అంతకన్నా కాదు. అతని మీద కొంచెం జాలి, కొంచెం జంకు, కొంచెం భయం. భర్త అనే స్పృహ, అతనికి హక్కు ఉందనే స్పృహ, అతన్ని తిరస్కరించకూడదనే స్పృహ. ఆ స్పృహలన్నింటినీ మించిన జాలితో తల్లడిల్లింది. తనని తను అవమానించుకునేంత జాలి గుణం లేకపోతే కనీసం ఆ క్షణాల కోపంలో ఆ స్పృహలన్నిటినీ లెక్క చేసేది కాదేమో. అతన్ని తిరస్కరించడానికి మనసు ఒప్పక
చివరికి దయగా లోబడింది. అంత అబద్ధం చెప్పి తెచ్చి ఇంట్లో పడేసిన భర్తకి ఆమె దయాగుణం ఎంత వ్యర్థం, ఎంత అవమానం! ఆమె చేసింది అపాత్ర దానం. వెంకట్రావు పాల వ్యాపారస్తుడైతే పాలల్లో తప్పకుండా నీళ్లు కలుపుతాడు. బియ్యం వ్యాపారస్తుడైతే బియ్యంలో రాళ్ళు, నాస్తికుడైతే ఇంట్లో ఏ మూల గూట్లోనో దేవుడి పటాలు దాస్తాడు. కమ్యూనిస్ట్ అయితే తప్పకుండా రివిజనిస్టు అవుతాడు. పురుషుడయ్యాడు కాబట్టి స్త్రీని పీడించే భర్త అయ్యాడు. కుక్కతోక వంకర తిరగక మానదని జానకి గ్రహించకపోతే అది జానకి తప్పవుతుంది గాని కుక్కతోక తప్పవుతుందా? అది వంకర తిరగడం మానుకుంటుందా? ఆ తెల్లారగట్ల జానకి మెలకువ వస్తే ఎక్కడున్నాను నేను అని కంగారు పడింది. పక్కలో ఒక మనిషిని చూసి ఎవరితను అని ఆశ్చర్యపోయింది. ఆ పక్కనే అలమారు దగ్గర అతని బట్టలు కనబడి అతను గుర్తొచ్చి, అతనితో వచ్చేయడం గుర్తొచ్చి, అతను తనతో అబద్ధమాడటం గుర్తొచ్చి, అంతా పెద్ద నాటకంలాగా గుర్తొచ్చింది. ఆ తెల్లారగట్ల చల్లగాలిలో నిద్రమత్తులో మనసు నిండా పెద్ద దిగులొచ్చింది. అతని సరసన పడుకోబుద్ధి కాలేదు. లేచి వాకిట్లోకి వెళ్ళింది. తెల్లారగట్ల వెన్నెల్లో కరవీర పూల చెట్టు మూడైపోయి కనిపించింది. గోడ పక్కన ఉండే బొగడబంతి మొక్కలు ఆనమాలే లేకుండా పోయాయి. 10 ఏళ్ల పిల్లాడంత ఎత్తు ఉండే నందివర్ధనం మొక్క అగ్ని ప్రమాదంలో తగలబడిపోయినట్టు ఎండి నల్లబడిపోయింది. మొక్కలన్నీ కొన ఊపిర్లతో పడి ఉన్న రోగగ్రస్తుల్లా ఉన్నాయి. జానకి కాసేపు నిలబడి పిచ్చిగా మొక్కలన్నిటినీ చూసింది. చప్పున ఏదో గుర్తొచ్చినట్టు తొట్టి దగ్గరికి వెళ్ళి రేకు డబ్బాతో 10 సార్లు తిరిగి వాకిట్లో మూళ్ళన్నిటికీ కాసిన్ని నీళ్లు పోసింది. ఆ తొట్లో నీళ్లు తీసి పోస్తుంటే విషం పోసినట్టు కాసేపట్లో మొక్కలన్నీ చచ్చి ఊరుకుంటాయేమోననిపించింది. అంత మురిగిపోయి ఉన్నాయి నీళ్లు. తొట్టంతా నాచుపట్టి బురద పేరుకుని ఉంది. అందులో నీళ్లే ఆ తల్లి కొడుకులు స్నానాలకి పానాలకి వాడకం. జానకి కొబ్బరి పీచు సంపాదించి తొట్టి తోమే పనిలోకి దిగింది. అప్పుడు గుర్తొచ్చింది విశాలాక్షి గారు నిన్నటి నుంచి తనని చూడ్డానికి రానే లేదేమా అని. ఇంకా గుర్తొచ్చి అలా మర్చిపోయింది. పనిలో మునిగిపోయింది. జానకి వచ్చి 10 రోజులైంది. ఆ 10 రోజుల్లోనూ వెంకట్రావు ఆమెతో 15 సార్లు పోట్లాడాడు. చిన్న విషయాల మీదో, ఇంకా చిన్న విషయాల మీదో పోట్లాటలన్నీ జానకి పుట్టింటి ప్రయాణం మీద నుంచి ఆ పుట్టింటి వాళ్ళు ఇవ్వని లాంఛనాల వైపు, సరిపోని పెట్టిపోతల వైపు దారితీస్తున్నాయి. ఆ మొదటి రోజు రాత్రి భార్య ముందు ఆ మాత్రం లొంగుబాటు చూపించినందుకు చాలా చింతించాడు తెల్లారి వెంకట్రావు. లేచిన దగ్గర నుంచి మొహం ముడుచుకుని బింకంగా తిరిగాడు. వేడినీళ్ల బకెట్టు స్నానాల గదిలో తొందరగా పెట్టలేదని గట్టిగా విసుక్కున్నాడు జానకి మీద. జానకి ఆశ్చర్యపడి రాత్రి మనిషేనా ఇతను అని పిచ్చిగా చూసింది. వెంకట్రావు స్నానాల గదిలోకి పోయి నించుని ఏయ్ తువ్వాలేది అని అరిచాడు. జానకి పొద్దున్నే తువ్వాళ్ళన్నీ సబ్బులో నానబెట్టింది. ఏమివ్వాళా అని కంగారుగా బట్టలన్నీ వెతికి తన చీరల్లోంచి ఒక తెల్ల చీర మడతలు విప్పి పట్టుకెళ్ళి మురిగ్గా ఉన్నాయని తువ్వాళ్ళన్నీ నానబెట్టాను, ఇదిగో తీసుకోండి అని చీర అందించింది. వెంకట్రావు అది అందుకొని దాని అంచులు చూసి ఏంటి చీరిచ్చావా తుడుచుకోవటానికి? పళ్ళు రాలగొడితే సరి, ఆ వెధవ ఉతుకుళ్ళన్నీ ఇప్పుడే మొదలెట్టాలా అని చేతిలో చీర ఉండ చుట్టి వాకిట్లోకి విసిరేశాడు. అయ్యో మొగాడికి చీర ఇవ్వడమేమిటే, చీరతో తుడుచుకుంటాడా వాడు అని వెనకాల అత్త తగులుకుంది. ఎందుకలా నించుంటావు మొద్దులాగా? తాడు మీద ఏదన్నా ఉందేమో చూడు. సర్లే అక్కర్లేదులే, లుంగీ ఉందిలే అని కొంచెం శాంతంగా అరిచాడు వెంకట్రావు. జానకి గబగబా గదిలోకి వెళ్ళబోయి ఆగింది. అతను లుంగీ చుట్టుకుని బయటికి వచ్చాడు. అది తెల్లవార్లు కట్టుకున్న లింగి. దాంతోటే దొడ్లోకి వెళ్ళాడు. దాంతోటే మొహం కడుక్కున్నాడు, గడ్డం గీసుకున్నాడు. అంతకు ముందు దాన్ని ఎన్ని రోజుల నుంచి వాడుతున్నాడో. ఒకటే చెమట కంపు కొడుతోంది. స్నానం చేసి ఒళ్ళు తుడుచుకోవటానికి ఆ లుంగి పనికి వచ్చింది కానీ పువ్వులాగా తెల్లగా ఉతికిన చీర పనికిరాలేదు. ఆడదాని చీర. స్నానం చేసి వచ్చి కంపులుంగి చుట్టుకుంటూ అన్నం పెట్టేయ్ అన్నాడు. ఇంకా కూర అవ్వలేదు, ఏదన్నా పచ్చడి వేయనా అంది జానకి. ఏం చేస్తున్నావు పొద్దున్నుంచి అన్నాడు.
ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంటోంది. మనలాగా ఏబ్రాసి మనిషా ఏమిటి అది? అని అత్త వ్యంగ్యోక్తి విసిరింది. పంపు వచ్చేటప్పటికి తొట్టి శుభ్రంగా ఉంటే బాగుంటుందని తొట్టి కడిగి ఉంచాను. బట్టలన్నీ నానబెట్టాను. ఏదో చెప్తావు వెధవ గొణుగుడు అని వెంకట్రావు చిరచిరలాడుతూ బట్టలు వేసుకున్నాడు. జానకి అతని మీద కోపం రాలేదు. చాలా ఆశ్చర్యం వేసింది. రాత్రి అతను తన చేతి మీద మొహం పెట్టుకోవడం, తను మాట్లాడకపోతే చచ్చిపోతాననడం, ఇంత తొందరగా మర్చిపోయాడా అదంతా అనే దిగ్భ్రాంతిలో మునిగింది. బయట ఏదన్నా తింటాలే అని తల్లితో చెప్పి వెంకట్రావు బయటికి వెళ్ళిపోయాడు. అత్త జానెడు పొడుగు గ్లాసుతో రెండోసారి కాఫీ తాగుతూ తీరిగ్గా కూచుని ఎన్ని తులాలు పెట్టి చేయించాలనుకుంటున్నారేమిటి? అంది కోడలితో. దేని గురించో జానకి అర్థమే కాలేదు. కూరకి తాలింపు పెడుతూ జవాబు చెప్పలేదు. అడుగుతూంటే మాట్లాడవేమే, ఎన్ని తులాలు పెట్టాలనుకుంటున్నారేమిటి మీ వాళ్ళు? అంది మళ్ళీ. తులాలు పెట్టడం ఏమిటి అని తెల్లబోయింది జానకి. వెండి పళ్ళెం చేయించి ఇచ్చేస్తామన్నారటగా. ఎప్పుడో చేతిలో డబ్బున్నప్పుడు చేయిస్తామంటే నువ్వెలా ఊరుకున్నావు? డబ్బు ఒక రోజున ఉంటుందా? ఎక్కడో అక్కడ అప్పో సప్పో చేసుకుంటే ఎప్పుడైనా ఉంటుంది. రేపు చూద్దాం మాపు చూద్దాం అనుకుంటే ఇక వస్తువు ఎప్పటికమిరేను. 150 తులాలకు తక్కువ పెడితే బాగుండదు. ఎవరికన్నా చెప్పాలన్న సిగ్గు. అత్త ఏకవరసన మాట్లాడుతోంది. వెండి పళ్ళెం మాట కొడుకు తల్లికి అబద్ధం చెప్పాడని జానకి అర్థమైంది. తల్లి గొడవ పడలేక డబ్బున్నప్పుడు చేయించి ఇస్తామన్నారు అని చెప్పారు. కాబోలు అనుకుంది. భర్త మీద కొంచెం జాలనిపించింది. నిజం చెప్తే ఇక్కడ తల్లి ఊరుకోదు. పోనీ అక్కడే పోట్లాడి తెచ్చుకుందామా అంటే అక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. ఆయన మాత్రం ఏదో ఒక అబద్ధం చెప్పక ఏం చేస్తారనిపించింది. తల్లి మంచిదైతే ఆయన ఆ అబద్ధం చెప్పకే పోను కదా అనిపించింది. ఎన్ని తులాలు పెడతారో నాకు తెలీదత్తయ్యా అంది. తెలీదంటే ఎలాగే, తర్వాత నెత్తినోరు బాదుకున్న లాభం లేదు. 150 తులాలు పెట్టి చేయించమని మా అత్తగారు అంటున్నారని రాయి మీ అమ్మకి. ఒక్క పిల్ల, ఆ మాత్రం ముద్దు ముచ్చట చూసుకోవడం తెలీదు మీ అమ్మకి. ఆనాడు మీ నాన్న మాట నమ్మి సరేలే వాళ్ళే ఇస్తారులే, ఇవ్వక పారిపోతారా అని ఊరుకున్నందుకు మా గడ్డి మాకు బాగానే పెడుతున్నారు. పెళ్లిపీటల మీద 3 ముళ్ళు వేయకుండా పట్టుబడితే ఆనాడే ఊడిపడేది డబ్బు. ఈ మనిషి ఇంట్లో లేకపోతే ఎంత బాగుండనో అని జానకి మళ్ళీ గట్టిగా అనిపించింది. ఇంకా కొన్నాళ్ళు తను అక్కడే ఉంటే ఏమన్నా బుద్ధి వచ్చునో లేదో. ఛీ, ఎంత పెద్ద అబద్ధం ఆడాడో తన తోటి. తల్లి కొడుకులిద్దరూ ఒకళ్ళకొకళ్ళు తగిపోతారు. జానకి మనసులో ఎంత ఉత్సాహం లేకపోయినా నూతి దగ్గర కూర్చుని బట్టలు ఉతికే పనిలో మునిగిపోయింది. ఆ రోజు చీకటి పడేదాకా పని చేస్తూనే ఉంది. నానబెట్టిన బట్టలన్నీ ఉతికింది. 4 దుప్పట్లు, తలగడ సంచులు ఉతికి గంజి పెట్టి ఆరేసింది. గదుల్లో బూజులు దులుపుదామని చీపురు పట్టుకుని వస్తే ఎంత ఆశ్చర్యం వేసిందో. ఎంత శుభ్రం లేకుండా మనుషులు ఎలా బతుకుతారోననిపించింది. ఈ 3 నెలల నుంచి గదుల్లో చెంబుడు నీళ్లు పోసి కడిగినట్టు లేదు. మూల మూలల్లో దుమ్ము అట్టలు కట్టి పేరుకుపోయింది. మురికితో గడప రంగే కప్పడిపోయింది. గోడ పక్కన మంచం అంచు నిండా బూజులే. నవ్వారు బద్దీల నిండా బూజులే. మంచం కాళ్ళకి, గోడ మూలలకి విసనకర్రలంతంత సాలెగూళ్ళు. ఎన్నడూ మంచం యువతలకి లాగి గోడవారన చీపురాడించిన పాపాన పోలేదన్నమాట. జానకి మంచం తీసి వాకట్లో ఎండలో పాడేసి గది నిండా నీళ్లు పోసి మూల మూలల దుమ్ము నానబెట్టింది. గోడలన్నీ దులిపి అలమార్లు అరలన్నీ సర్ది గదుల్లో సోడా వేసి నేలంతా తళతళలాడేట్టు తోమి కడిగింది. వంటిల్లు సర్దడానికి వెళితే అదో పెద్ద అగాధం. డబ్బాలు సీసాలు అన్ని నూనెలో ముంచి తర్వాత మట్టిలో దొర్లించి అక్కడ పడేసినట్టు ఉన్నాయి. ఏది పట్టుకుంటే అదే ఆవదం జిడ్డు. చేతులు ఊడిరావు. ఒక్క డబ్బాలో గాని సీసాలో గాని ఒక్క సరుకు లేదు. ఇందాక తాలింపులోకి ఆవాలు లేకపోతే ఉడికిన కూర తీసుకుపోయి గోడ అవతల దిమ్మరించాలనిపించింది జానకి. ఆవాలు లేకుండా తాలింపేమిటి? విసుక్కుంటేనన్నా అత్త చెవిన పడుతుందేమోననుకోవడానికి అత్త ఇంట్లో ఉంటేనా? సంసారం కోడలికి అప్పచెప్పేసి ఊరి మీద పడింది.
కోడలు వచ్చేసిందని చాటడానికి. వంటింట్లో నేల మీద జిడ్డు వదిలించడానికే సగం రోజు పట్టింది జానకి. ఆ రోజుకి అక్కడితో పని సరిపెట్టి, మంచం దులిపి ఇంట్లోకి తెచ్చి పడేసి, తలగడ దిళ్ళకి ఉతికిన సంచులు తొడిగి, తెల్లటి దుప్పట్లతో పక్క వేసింది. గదిని చూస్తే కొంచెం బెంగ తీరినట్టు అనిపించింది. తరువాత తలంటుకుని అలసిపోయి 9 గంటలకే మంచం పక్క చాప మీద వాలగానే దిగులంతా మరిచి నిద్రపోయింది. వెంకట్రావు ఇంటికి వచ్చి తెల్లగా మెరిసే గచ్చు, పక్క మీద తెల్లగా మెరిసే దుప్పటి తలగళ్ళు, తాడు మీద తెల్లగా మెరిసే తువ్వాళ్ళు, శుభ్రంగా సర్ది ఉన్న వంటిల్లు అన్నీ చూశాడు. అప్పుడే పడుకుందేం అన్నాడు తల్లితో. పొద్దు గూట్లో పడకముందే పక్కెక్కింది అంది తల్లి. జానకి చేసిన పనుల గురించి వాళ్ళేం మాట్లాడుకోలేదు. ఇల్లు సుఖంగా ఉందన్న సంగతి వాళ్ళకి అర్థమే కాలేదు. కొడుక్కి అన్నం పెట్టి మళ్ళీ అత్తగారింటి కబుర్లు అడుగుతూ కూర్చుంది తల్లి. పొద్దున్న తన కోడలితో అన్న మాటలు చెప్పి, ఎన్ని తులాలు పెట్టి చేయిస్తారే అంటే, నాకు తెలవదంటుందేమిటి మొద్దు మనిషి, బొత్తిగా చురుకు కరుకు లేదురా మనిషికి. ఈ కాలం పిల్లలు చూడు ఎంత చగచగలాడుతూ ఉంటారు. పుట్టింటి వాళ్ళని నోరు తెరిచి ఒక్క వస్తువు అడగడమే తెలియదు దీనికి. అది పోట్లాడి తెచ్చుకోవాలి కానీ మనం ఎక్కడ పోట్లాడతాం పోయి. రేపు ఉత్తరం రాయమని చెప్పు దానికి అని పురమాయించింది. వెండిపళ్ళెం గురించి తల్లితో తను అబద్ధం చెప్పిన సంగతి జానకి తెలిసిపోయినందుకు వెంకట్రావు మొదట కంగారు పడ్డాడు. తరువాత తనకి తను నచ్చజెప్పుకున్నాడు. అబద్ధాలాడక ఏం చేయమంటావు? మీ వాళ్ళ పరువు కాపాడినందుకు నోరు మూసుకుని ఉండు అని ఫెడేల్మని జవాబు చెప్పలేనా అని సర్దుకున్నాడు. తల్లి ఏమిటేమిటో వాగుతూనే ఉంది. అన్నిటికీ కొట్టాడు కొడుకు. వరుసగా వారం రోజుల దాకా ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే ఉంది జానకి. రోజు చారెడు వాకిలే శుభ్రంగా ఉంచుకోలేక అత్త వాకిట్లోనే పెంటపోగు తయారు చేసింది. అదంతా ఎత్తిపోసి వాకిట్లో వరుసగా 4 పూటలు కళ్ళాపు జల్లి వాకిలి అద్దంలా చేసింది. జానకి నందివర్ధనం మొక్క ఒకటి పూర్తిగా చచ్చిపోతే జానకి చాలా బాధేసి ఏడుపొచ్చింది. ఈ మొక్కలన్నింటినీ వదిలి ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళానా అనిపించింది. మొక్కలన్నిటికీ పూట పూట శ్రద్ధగా నీళ్లు పోసి వాటి మొదట్లలో గుల్ల చేసి ఎలాగో అన్నిటికీ కాస్త కళ వచ్చేట్టు చేసింది. విశాలాక్షి లేకపోవడం పెద్ద దిగులుగా ఉంది జానకి. అప్పుడు అర్ధరాత్రి హఠాత్తుగా అన్నయ్యతో వెళ్ళిపోయినప్పుడు ఆవిడతో చెప్పలేదు. తెల్లారి ఏమనుకుందో. వాళ్ళ చంటివాణ్ణి చూడాలని ప్రాణం తహతహలాడిపోతోంది జానకి. ఇంకా ఎప్పుడొస్తారో, విశాలాక్షి భర్త ఇంట్లోకి ఎప్పుడొస్తున్నాడో ఎప్పుడు పోతున్నాడో అలికిడే ఉండటం లేదు. 1000 పూజారి ఆయన. పెళ్ళాం పిల్లలు ఉన్నప్పుడే ఇంటి పట్టున ఉండడు. ఇక ఇప్పుడు ఇల్లు గుర్తొస్తుందా? విశాలాక్షి తండ్రికి బాగోలేకపోతే వెళ్ళిందని 4 రోజుల్లో వచ్చేస్తానని ప్రమీల చెప్పిందే గాని అప్పుడే వారం దాటింది. పాపం తండ్రికి ఎలా ఉందో. 4 ఏళ్ళు ఆయన బతికి ఉంటేనే కానీ, లేకపోతే 9 పిల్లలతో ఈవిడ చాలా ఇబ్బందులు పడిపోతుందనిపించింది జానకి. జానకి అత్తకి ప్రమీలంటే పడదు. అప్పులు చేయనివ్వదని బెజవాడలో ఎవరు అప్పు కోసం వచ్చినా ఇస్తుందేమో కానీ వెంకట్రావు తల్లి వచ్చిందంటే మాత్రం ప్రమీల 4 ఉప్పురాళ్ళు కూడా పుట్టనివ్వదు. అదో కోపం వెంకట్రావు తల్లికి. నేనమ్మా ఉద్యోగం వెలగబెడుతున్నానని మొగరాయుడులాగా దీని వేషాలు ఎవరికి తెలియవు అని ఇంట్లోకొచ్చి గుడగుడలాడుతుంది. మళ్ళీ పైకి అనడానికి హడలు. ఒకసారి ఎప్పుడో ప్రమీల ఆఫీసుకి పోతూ ఉంటే వెనక నుంచి ఈవిడ వెటకారంగా ఏదో మాటని నవ్వింది. ప్రమీల ఒక చెప్పు ఊడదీసి వెంకట్రావు తల్లి మొహానికి తగిలేటట్టు విసిరికొట్టి రెండో చెప్పు పట్టుకుని కొట్టడానికి వచ్చింది. వెంకట్రావు తల్లి హడలిపోయి ఇంట్లో దూరింది. ఏమిటేమిటని వెంకట్రావు వాకిట్లోకి దూసుకొచ్చాడు. ప్రమీల ఆగ్రహంగా, నన్నడుగుతావేం? దాన్నడుగు. ఈసారెప్పుడన్నా నా మాట ఎత్తిందంటే ఇంట్లో జొరబడి చెంపలు మాయగొట్టేస్తాను తెలిసిందా? మర్యాదగా ఉండమని చెప్పు అని వార్నింగ్ ఇచ్చి 2 చెప్పులు కాళ్ళకి తొడుక్కుని వెళ్ళిపోయింది. ఆ సంగతి విశాలాక్షి చెబితేనే తెలిసింది జానకి. మొదట్లో ప్రమీలతో మాట్లాడడానికి జానకి చాలా బెరుగ్గా ఉండేది.
తరువాత తరువాత కొంత అలవాటైంది. కానీ ప్రమీలతో మాట్లాడినట్టు తెలిస్తే అత్త ఒప్పుకోదు. జానకి, విశాలాక్షి వాళ్ళ ఇంట్లోకే గాని, ప్రమీల వాళ్ళ ఇంట్లోకి ఎప్పుడో గాని వెళ్ళదు. జానకి రోజు ఇంట్లో పనులతో కాలక్షేపం అవుతోన్నా, ఏ సాయంత్రం పూటో 2 మాటలు మాట్లాడడానికి ఎవరూ లేక పిచ్చెత్తినట్టవుతోంది. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.